నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ మద్దతు లేఖను రాష్ట్రపతికి అందించిన ప్రధాని. సంకీర్ణ సర్కారులో ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మోదీ భరోసా. మోదీ దేశ ప్రతిష్టను పెంచారన్న చంద్రబాబు. నరేంద్రుడు ప్రధానిగా ఉంటే భారత్ ఏ దేశానికి తలొంచదన్న పవన్. లోక్సభ ఫలితాలపై రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. ఢిల్లీకి సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్. సుందిళ్ల వద్ద మరమ్మతు పనులు వేగంగా జరగట్లేదని అసంతృప్తి. మూడో రోజు సాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రుల ఫలితాలు. ఈ నెల 21 వరకు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను అంగీకరించిన కోర్టు.